అంటే పాకిస్తాన్తో యుద్ధం చేయడం కాదు, పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన చైనా భారతం పట్టాలి. దానికి మన దగ్గర ఉన్న ఒకటే ఒక అస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మోస్ మిసైల్. ఈ బ్రహ్మోస్ మిసైల్ ఇప్పుడు చైనా చుట్టూరు ఒక క్షిపణి వలయంలా దాన్ని మోహరించడానికి భారత్ సన్నద్ధమైంది. ఎంత దారుణం అంటే చైనాకి పెద్ద తలనొప్పి ఈరోజు. చైనా ఆధిపత్యానికి ఒకే ఒక మిసైల్, భారత బ్రహ్మోస్ మిసైల్ ఈరోజు ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేస్తుందండి. ఎంత అంటే 14,000 బ్రహ్మోస్ మిసైల్ని చైనా దృష్టితో మోహరిస్తుంది భారతదేశం అంటే మీకు ఊహించుకోవచ్చు. చైనా యొక్క మొత్తం సరిహద్దు, భూ సరిహద్దు, సముద్ర సరిహద్దు అన్నీ కలిపి ఈ క్షిపణి మోహరిస్తుంది. చైనా ఈ క్షిపణిని ఎదుర్కోవడం అసాధ్యం. ఎందుకంటే 2.8 మ్యాక్ అంటే ధ్వని వేగం కంటే 2.8 స్పీడ్తో అది వెళ్తుందనమాట. అన్ని టైమ్స్ 2,500 కిలోల పేలోడ్ పట్టుకెళ్తుంది. అది క్రూయిజ్ మిసైల్. భూమి మీద 4-5 మీటర్లు ఎత్తి వెళ్తుంది. ఏ రాడారు కూడా దాన్ని గుర్తించలేదు. సౌండ్ వేగం దగ్గరగా ఒక 0.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత దాన్ని గుర్తిస్తే రాడార్ ఏమీ చేయలేదు.